జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 24 సీట్ల కోసం చంద్రబాబు, లోకేష్ దగ్గర జనసేన కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టాడని ఎంపీ కేశినేని నాని అన్నారు. వైఎస్ జగన్ పెట్టిన అభ్యర్థులపై ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ను చూస్తే జాలి వేస్తుందన్నారు. జనసేన పార్టీ జెండాను మోసిన కార్యకర్తలను తీసుకువెళ్లి తాకట్టు పెట్టారన్నారు. జనసేనను ఓడించడానికి చంద్రబాబు చాలు, పవన్ నిలబెట్టిన 24 మంది అభ్యర్థులను కూడా చంద్రబాబే ఓడిస్తాడని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన సంక్షేమ పథకాలతో అభివృద్ధి చెందిందని, అమ్మఒడి, విద్యా కానుక వంటి పథకాలతో విద్యార్థులు ఉన్నతంగా చదువుతున్నారని పేర్కొన్నారు. పేదవాడు ప్రపంచంతో పోటీ చేయాలన్నదే జగన్ లక్ష్యమన్నారు. కానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు అభివృద్ధి జరగలేదని విమర్శలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి అంటే బిల్డింగ్లు, హోటళ్లు కాదు, మానవ అభివృద్ధి అసలైన అభివృద్ధి అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఏం చేశాడు? కనీసం 100 కోట్లైనా విజయవాడకు ఇచ్చాడా అని కేశినేని నిలదీశారు. డ్రైనేజ్ వ్యవస్థ కోసం 400 కోట్లు తీసుకొస్తే ఆ నిధులను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సుమారు 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నాడు. ప్రతి గ్రామానికి ఒక సచివాలయం కట్టి జగన్ ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారు. 80,000 కోట్లతో మెడికల్ కాలేజీలు కట్టిస్తున్నారని కేశినేని నాని కొనియాడారు.